నిరాధార ఆరోపణలు చేస్తూ అడ్డగోలు కథనాలను వండివార్చే ఎల్లో మీడియాకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది ఢిల్లీ హైకోర్టు. వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం ఆయనకు వ్యతిరేకంగా ప్రసారం చేసిన కథనాల వీడియోలను వెంటనే తొలగించాలని ఆదేశించింది. వాస్తవాలతో పని లేదు, దుష్ప్రచారం చేయటం, బురద చల్లటమే పని. అందుకోసం ఎవరినైనా ఎంత పెద్ద వ్యక్తులనైనా వదిలిపెట్టరు. ప్రత్యర్థుల మీదైతే ఉన్నవి లేనివి వండివార్చి పనిగట్టుకొని రోడ్డున పడేయడం ఎల్లో మీడియాకు వెన్నతో పెట్టిన విద్య. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు ఇదే చేసింది ఎల్లో మీడియా. ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో పట్టపగ్గాలు లేనట్టుగా ప్రవర్తిస్తోంది. సత్యదూరమైన వార్తలను ప్రసారం చేస్తూ సమాజంలో ఉన్నతమైన వ్యక్తుల పరువుకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తోంది. వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విషయంలో ఎల్లో మీడియా చేసిన దుష్ప్రచారం అంతా ఇంతా కాదు. ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వ్యవహారంలో ఎంపీ విజయసాయిరెడ్డిపై ఎల్లో మీడియా తప్పుడు కథనాలను ప్రసారం చేసింది. కనీసం ఆయన వివరణ కూడా తీసుకోకుండా అసత్య ఆరోపణలతో కథనాలను వండివార్చింది. దీనిపై గతంలోనే తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు విజయసాయిరెడ్డి. తన పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించిన ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, మహాన్యూస్, టీవీ5, ఈటీవీ, ఆర్టీవీ సహా 9 మీడియా సంస్థలపై చర్యలు తీసుకోవాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం సదరు మీడియా సంస్థలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎంపీ విజయసాయిరెడ్డి పరువుకు భంగం కలిగించేలా 9 మీడియా సంస్థలు వ్యవహరించాయని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. కేవలం వదంతుల ఆధారంగా తప్పుడు కథనాలు ప్రసారం చేశాయని, విజయసాయిరెడ్డి ప్రతిష్టకు, రాజకీయ భవిష్యత్తుకు భంగం కలిగించేలా ప్రవర్తించాయని పేర్కొంది. విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా ప్రసారం చేసిన కథనాల వీడియోలను వెంటనే తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఆయనకు వ్యతిరేకంగా ఉన్న కథనాలన్నింటినీ వెంటనే బ్లాక్ చేయాలని సూచించింది. అదే సమయంలో తన పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించినందుకు 10 కోట్ల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని విజయసాయిరెడ్డి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ అంశంపై తదుపరి విచారణలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.